సో ఇప్పటి వరకు చెప్పిన ఎఫిలియేట్ అయితే అందరికీ అర్థమైంది కదా? నో డౌట్స్ కదా ఎవరికి? ఎఫిలియేట్లో లింక్స్ ఎలా వస్తాయా? మీ లింక్ పర్టికులర్గా మీరు వెబ్సైట్కి వెళ్ళండి. స్క్రీన్ అయ్యయ్యో. ఓకేనా? స్క్రీన్ కనిపిస్తుందా? సో క్లాసెస్ కంటిన్యూస్గా పెట్టిన ప్రాబ్లమే, కంటిన్యూస్గా పెట్టకపోయినా ప్రాబ్లమే. ఫస్ట్ క్లాసెస్కి ఏమో 40 వరకు అటెండ్ అయ్యారు, 43 వరకు. ఇప్పుడేమో 20 పీపుల్ కూడా కనీసం అటెండ్ కావట్లేదు. అటెండ్ కారు, మళ్ళీ తర్వాత ఏమో నాకు మనీ రాదు అని అడుగుతారు. నేనేం చేసేది అటెండ్ కాకుండా మీకు మనీ రాకుండా? క్లాసెస్కి అటెండ్ కాకపోతే మీకు మనీ రాదు, వర్క్ అర్థం కాదు. నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను క్లాసెస్కి అటెండ్ అవ్వండి, మనీ ఎలా వస్తుంది ఎఫిలియేట్ ద్వారా అంటే, మళ్ళీ నేను ఎవరో మెసేజ్ చేసి అసలు మనీ ఎలా వస్తుంది, మనీ ఎవరిస్తారు మనకి, ఏం వర్క్ చేయాలి అంట. ఏమన్నా అసలు అంటే నేను ఏమైనా అదర్ లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా మీకు, లేదా తెలుగులోనే చెప్తున్నానా? నాకైతే అర్థం కాలేదు ఆ మాట అలా అనేసరికి. అసలు ఏంటో చెప్తాను, వింటారో అర్థం కాదు. వినకపోతే డౌట్ వెబ్ సర్వర్ డౌనా? ఏమైంది దీనికి? అయ్యయ్యో, ఇది లేకపోతే ఈరోజు ఫ్రీలాన్సింగ్ చెప్పలేనే. ఎవరికి ఓపెన్ అవ్వట్లేదా? సరే ఆగండి, యాప్లో కూడా చెక్ చేస్తా. వెబ్సైట్ డౌన్లో ఉన్నట్టుంది. ఎనీవేస్ మళ్ళీ 2 PM తర్వాత నుంచి ఓపెన్ అవ్వట్లేదా? నేను చూసుకోలేదు అసలు, ఇప్పుడే చూశాను. ఓకే. మరి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఏం పెట్టలేదా కంపెనీ వాళ్ళు? పెట్టాలి. సర్వర్ డౌన్ అయితే సర్వర్ డౌన్ అని చెప్పి పెడతారు. ఒక నిమిషం గ్రూప్లో కూడా చెక్ చేస్తా. లేదా గ్రూప్లో కూడా పెట్టలేదా? ఓకే చలో. సో లింక్ ఎలా వస్తుంది అంటారు కదా, లాగిన్ అవ్వండి. లేదు మా ఓపెన్ కావట్లేదు వెబ్సైట్. అవుతుంది అవుతుంది, ఇంకొక గంటలో నార్మల్ అయిపోతుంది. అవుతుంది. సో బేసిక్గా రిఫరల్ లింక్, మీ రిఫరల్ లింక్ మీద ఓపెన్ చేయండి. ఎర్రర్ కూడా పోతుంది. మీ రిఫరల్ లింక్ మీద ఓపెన్ చేస్తే, సరే ఇక్కడ మీ రిఫరల్ ఉంది కదా, దీని మీద ఓపెన్ చేస్తే ఈ సైడ్ పేమెంట్ లింక్ అని చెప్పి వస్తుంది. ఓకే, సో పేమెంట్ లింక్ మీద కానీ క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది, మీ లింక్ అనేది వస్తుంది. సో ఎవరికైనా పంపించుకోవాలి అనుకుంటే ఇదిగోండి పేమెంట్ లింక్. ఈ లింక్ కాపీ చేసి ఎవరైనా జాయిన్ అవుతాను మీతో అంటే ఈ లింక్ పంపించండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ అడిగారు అనుకోండి, ఓన్లీ ఫైనాన్స్ మాస్టరీ సెలెక్ట్ చేసి లింక్ అనేది పంపించండి. ఓకేనా? ఇలా మీకంటూ సపరేట్ లింక్స్ ఉంటాయి. ఎవరి వెబ్సైట్లో ఎవరు లాగిన్ అయ్యి చేస్తే వాళ్ళకి సపరేట్ లింక్స్ అనేవి ఉంటాయి. అమెజాన్కి మింత్రాకా? అది వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయండి. డిపెండ్స్. ఇప్పుడు వాళ్ళు జస్ట్ మింత్రా ఉందనుకో, లేదా మీషో ఉందనుకో, మీషో ఎఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి.
మీషో ఎఫిలియేట్ ప్రోగ్రామ్ గూగుల్‌లో సెర్చ్ చేసాక వాడు డైరెక్షన్స్ చెప్తాడు అసలు ఏంటి వాట్ ఈస్ ఎఫిలియేట్ మీషో ఎఫిలియేట్ అని. ఆహ్, దాని ప్రకారం వాళ్ళు ఏం ప్రాసెస్ చెప్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది. ఒకళ్ళేమో లింక్ ఇస్తారు ఫస్టు మిమ్మల్ని ఎన్రోల్ అవ్వమంటారు. ఒకళ్ళు చూడండి ఇలా ఇది ఒక రీక్వెల్ అనేది ఒక కంపెనీ స్కిన్ కేర్ కంపెనీ మన ఇండియా బ్రాండ్. సో వీళ్ళు ఎఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పి కంపెనీ నేమ్ కొట్టాను. వచ్చింది వాళ్ళు చెప్తారు ఏం చేయాలి ఏంటి మనకు ఓపెన్ కోడ్ ఎలా వస్తుంది మొత్తం. సో స్టెప్స్ ఫాలో అవ్వడమే. అండ్ ప్రతి దానికి ఉంటుంది. ఇంకా ఇక్కడ జాయిన్ అవ్వమంటున్నాడు. తర్వాత నీకంటూ స్పెషల్ లింక్ ఇస్తాడు. నువ్వు దాన్ని ప్రమోట్ చేయి నీకు మనీ వస్తుంది 10% కమిషన్ అన్నట్టు. ఓకేనా? సేమ్ వే అమెజాన్‌కి, మీషోకి అన్నిట్లికి ఇలాంటి ఎఫిలియేట్ ప్రోగ్రామ్ గూగుల్‌లో సెర్చ్ చేయగానే వస్తది. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వడమే. మీకు లాగిన్ అవ్వడం, లింకులు తెచ్చుకోవడం, ఎఫిలియేట్ జనరల్ ఎఫిలియేట్ చేయడం. వాయిస్ బ్రేకింగ్. ఒక 5 మినిట్స్ మళ్ళీ వాయిస్ బ్రేక్ అయితే చెప్పండి. సో ఈరోజు వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఇంకా ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏమన్నా డౌట్ ఉన్నదా? ఆల్ క్లియరా? ఆల్ క్లియర్ అంటే ఓకే. ఏదైనా డౌట్ ఉందంటే అడగండి, నేను చెప్తా. ఎఫిలియేట్ చేసేస్తున్నాను నేను టైప్కి. మొత్తం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అదేంటి ఇంకా చెప్పాను, లీడ్ జనరేషన్, వాట్సాప్, వాట్సాప్ కన్వర్షన్, బాడ్కాస్ట్, ఇన్స్టాగ్రామ్ ఫాలోఅప్స్, మొత్తం అన్నీ చెప్పా. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేషన్, ఓకే. వెబ్సైట్ మన బిజిగురుకుల్ వెబ్సైట్లో ఎఫిలియేట్ గురించి ఆల్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఈరోజు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తా. ఫ్రీలాన్సింగ్ ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు నాకు బిజిగురుకుల్ డాష్ బోర్డ్లో కనిపించిందా 97 lakhs, అది అంతా ఎఫిలియేట్ చేయడం ద్వారా వచ్చిన మనీ. ఓకే. ఇప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటే మీకు వెబ్సైట్లో కనపడదు. ఓకే. ఇప్పుడు నాకు కనిపిస్తుందా బిజిగురుకుల్ వెబ్సైట్లో, అలా మీకు కనపడదు. మీ ఓన్ బ్యాంక్ అకౌంట్కి అయితే మనీ వచ్చి వస్తుంది అనమాట. సో ఎలా అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే ఒక ఫ్రీలాన్సర్ని హైర్ చేసుకున్నా. అది కూడా మన అంటే ఇప్పుడు నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్, ఇప్పుడు మీలానే ఎవరో జాయిన్ అయిన వాళ్ళే కొద్దిగా బాగా స్కిల్ నేర్చుకున్నారు, వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాడు, అండ్ కంటెంట్ రైటింగ్ చేస్తాడు. సో సో నేను తన్ని హైర్ చేసుకున్నాను అనమాట. ఒక పర్సన్ని రీల్ ఎడిటింగ్స్కి, ఇంకో పర్సన్ని కంటెంట్ రైటింగ్కి తీసుకున్నాను. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నేను హైర్ చేసుకొని వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే నాకు వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు నేను చెప్పిన వర్క్ చేస్తే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే సమ్ అమౌంట్ అనేది నేను ఇస్తాను. అది డైరెక్ట్గా ఎక్కడ ఇస్తాను నేను వాళ్ళకి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తా. ఓకే. వాళ్ళ ఫోన్పే ఆర్ బ్యాంక్ అకౌంట్లో సమ్ అదర్ అకౌంట్ ద్వారా నేను వాళ్ళకి వేస్తా. సో ఇది బిస్ గురుకుల్ జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్. జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే, ఇప్పుడు మీరు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి. ఇన్ఫ్లుయెన్సర్ కాకపోయినా లైక్ మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నారు. అందుకు ఇప్పుడు చాలామంది రీల్స్ చేస్తున్నారు. అవునా? రీల్స్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇలాగా జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏంటి ప్రమోషన్స్ ఎలా తెచ్చుకోవాలి, ఏంటి దాని నుంచి ఎలా సంపాదించాలి తెలియదు. కొందరు ఒక్కొక్కరికి ల్యాక్స్లో ఫాలోవర్స్ ఉంటారు. చిన్న పిల్లలు లైక్ 10th క్లాస్ 12th క్లాస్ చదువుతున్న వాళ్ళు రీల్స్ చేస్తుంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలోవర్స్ ఉంటారు. సాంగ్స్కి రీల్స్ అవి చేస్తుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి దాని నుంచి ప్రమోషన్స్ ఎలా తెచ్చుకోవాలి, దాని ద్వారా ఎఫిలియేట్ ఎలా చేయాలి, ఒక ప్రొడక్ట్ని ప్రమోట్ చేసి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు ఒక స్కిన్ కేర్ దాన్ని ప్రమోట్ చేసి దాని నుంచి వాళ్ళ ఫాలోవర్స్ లింక్ అదే వాళ్ళ ద్వారా కొంటే ఎలా చేయాలి, మనీ ఎలా ఎర్న్ చేయాలనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అంత లేదు కదా, అసలు ఏ క్లాసులు తెలియదు, ఎలా చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళు జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఏం బిల్ చేసుకోని అవసరం లేదు కాబట్టి. లేదు దీక్షిత, నేను పర్లేదు ఇన్ఫ్లుయెన్సర్గా నేను ట్రై చేస్తాను అంటే ఫేస్ అది చూపించుకుంటా కూడా ఈ మధ్య మీషో ఇవన్నీ లింక్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ డ్రెస్ పిక్ చేసుకుంటారు, తెచ్చుకుంటారు, ఆర్డర్ పెట్టుకుంటారు, దాని గురించి రివ్యూ ఇస్తారు. ఇది కాటన్ క్లాత్ ఎలా ఉంది ఏంటి, వేసుకుంటే ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఈ మధ్య చాలామంది చేస్తున్నారు కదా. సో అలా డిఫరెంట్గా ఫేస్ అది చూపించుకుంటూ ఆ, వచ్చి వాళ్ళు రివ్యూస్ అవి ఇవ్వడం జరుగుతుంది. సో అలా చేయాలి, అలా అయినా చెయ్యొచ్చు అని అనుకున్న వాళ్ళు అది కూడా మీరు పిక్ చేసుకోవచ్చు, లైక్ జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్.
అండ్ టెలిగ్రామ్లో జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎక్కువ చేస్తారు. ఈ మధ్య చాలామంది టెలిగ్రామ్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. సో అందులో కూడా చాలా ఎక్కువ లూట్ అని చెప్పేసి చాలా ఎక్కువ జరుగుతాయి. టెలిగ్రామ్లో అయితే మాత్రం ఎఫిలియేట్ మార్కెటింగ్ చాలా ఎక్కువ సంపాదిస్తారు దాని నుంచి, జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్. సో ఇలా మాకు ఇలా పర్లేదు అనుకుంటే జనరల్ ఎఫిలియేట్ తీసుకోండి. లేదు దీక్షు నేను స్టార్టింగ్ నుంచి చేస్తాను, మన అదేదో నేను అక్కడ స్టార్టింగే చేస్తాను ఇక్కడ స్టార్టింగే చేస్తున్నాం కదా, మన బిస్గురుకులే చేసుకుంటా అంటే చేసుకోండి. ఏదైనా సరే మీకు ఒక వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి కదా. సో నమ్మకం రావాలి అంటే ఫేస్ ఉంటే బెస్ట్. ఐదర్ జనరల్ ఆర్ ఎఫిలియేట్, నార్మల్ జనరల్ ఎఫిలియేట్ అయినా బిస్గురుకులైనా ఫేస్ ఉంటే బాగుంటుంది, ఫేస్ చూపిస్తే. ఫేస్ చూపించలేని వాళ్ళు మరి మనం ఇంకేం చేయలేము, సక్సెస్ అనేది లేట్ అవ్వచ్చు కానీ, బట్ ఫేస్ చూపించకపోయినా సరే ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకే, భయపడవద్దు. అలా మీకు జనరల్ కావాలంటే జనరల్, ఎఫిలియేట్ బిస్గురుకులు కావాలంటే బిస్గురుకులు తీసుకోండి. జనరల్ కంటే బిస్గురుకులు ఎఫిలియేట్ మార్కెటింగ్ కానీ క్లిక్ అయిందంటే మీకు చాలా ఎక్కువ మనీ వస్తుంది. అంటే అది క్లిక్ అయ్యేంత వరకు మీకు చాలా ప్రెజర్ ఉంటుంది. ఓకే, ఒక్క రీల్ వైరల్ అయినా క్లిక్ అయినా లైక్ ఒక 50K వ్యూస్ వచ్చినా సరే అట్లీస్ట్ చాలు, మీ సక్సెస్ స్టార్ట్ అయినట్టే. ఇంకా మంచిగా మనీ ఎర్న్ చేయొచ్చు. బట్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారా, జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే మీరు ఎప్పుడు ఇంకా లైక్ అదొక ప్యాషన్తో చేయాలన్నమాట. మీరు ఎప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండాలి, ప్రతిసారి ఏదో ఒక ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉండాలి. అది మీ ఫాలోవర్స్కి నచ్చాలి, అప్పుడు వాళ్ళు ఎప్పుడో డెసిషన్ తీసుకొని బై చేస్తారు అన్నట్టు. సో అలా దానికి అండ్ జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్కి ఇన్కమ్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఫ్రీలాన్సింగ్, మన బిస్గురుకులతో కంపేర్ చేస్తే. బట్ నార్మల్గా అయితే జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మనం బిస్గురుకులు అనే కాన్సెప్ట్ని తీసేస్తే జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్కి ఎక్కువ వస్తుందా మనీ అంటే ఎక్కువ వస్తుంది. ఓకే, అదనమాట. వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు ఫస్ట్ 2-3 క్లాసెస్ అటెండ్ కాలేదండి? మళ్ళీ అటెండ్ కాకపోతే ఎలా అండి? నేను ఫస్ట్ 3 క్లాసెస్ అదే చెప్పా, గొంతు చించుకొని మరి చెప్పా. పెట్టాలి రీల్ ప్రమోషన్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఫస్ట్ 2 క్లాసెస్ ఫస్ట్ 3 క్లాసెస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రీ స్టాక్ సైట్ అది మీరు ఫేస్ చూపించుకుంటా చేయాలనుకున్న వాళ్ళు వీడియోస్ అక్కడి నుంచి తీసుకొని అది పెట్టండి. ఫేస్ చూపిస్తానన్న వాళ్ళు ఫేస్ చూపించి రీల్స్ పెట్టండి, అలానే ప్రమోషన్స్ పెట్టండి. వాయిస్ బ్రేక్ అవుతుందా? బాగా బ్రేక్ అవుతుందా? ఒకసారి మళ్ళీ ఇక్కడ నేను చెప్తా చిన్నది, ఇంకా వాయిస్ బ్రేక్ అవుతుందంటే చెప్పండి, మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తా, రీజాయిన్ అవుతాను. ఓకే, సో ఏం మాట్లాడుతున్నా, ఫ్రీలాన్సింగ్ అవ్వట్లేదా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఎఫిలియేట్ అయిపోయింది కదా, జనరల్ ఎఫిలియేట్, నార్మల్ ఎఫిలియేట్ ఇదంతా అయిపోయింది. ఫ్రీలాన్సింగ్, అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? మీకు ముందు ఆల్రెడీ క్లాస్లో చెప్పినట్టు మీ దగ్గర ఫస్ట్ ఏమంటే ఒక స్కిల్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఒక స్కిల్ వచ్చు. ఎగ్జాంపుల్ లోగో డిజైనింగ్, ఒక కంపెనీస్కి లోగో డిజైనింగ్స్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటా, బ్యానర్స్ డిజైనింగ్, ఇలాంటి డిజైనింగ్స్ నాకు చేయడం వచ్చు. నాకు వచ్చు. సో నేనేం చేస్తాను ఇప్పుడు, నాకు స్కిల్స్ వచ్చినప్పుడు నా స్కిల్స్ని అంటే ఈ లోగో డిజైనింగ్ని అలా వదిలేసుకోకుండా నా స్కిల్స్ యూస్ చేసి నేను మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నా. అది కూడా నా ఫ్రీ టైంలో ఎప్పుడు పడితే అప్పుడు లైక్ 9 to 5 జాబ్స్ అప్లై చేసుకొని నా డిజైనింగ్ స్కిల్స్ని ఉపయోగించుకొని ఏదో కంపెనీలోకి వెళ్ళి 9 to 5 కమిటెడ్ జాబ్స్కి వెళ్ళడం, ఇదంతా కాకుండా నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని, నాకున్న ఒక 3-4 అవర్స్కి నేను ఒక చిన్నది ఏదైనా నాకున్న స్కిల్స్కి నేను మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు వచ్చే జాబే ఫ్రీలాన్సింగ్. అంటే నీ దగ్గర స్కిల్స్ ఉంటాయి, నీ స్కిల్స్ని యూస్ చేసి వేరే వాడికి నువ్వు వర్క్ చేస్తావు. ఓకే, వేరే వాడు ఎవరు ఉంటారు అంటే వాళ్ళ క్లయింట్స్ అంటారు. సో వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఆ వర్క్ అవసరం,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టాను అనుకోండి. ఓకే. బిజినెస్ పెడితే నా బిజినెస్‌కి లోగో డిజైనింగ్ కావాలి. నాకు చేయడం వచ్చా యాజ్ ఎ బిజినెస్ ఓనర్‌గా ఆ చిన్న లోగో డిజైనింగ్ చేసి దాని మీద కాన్సంట్రేషన్ పెట్టడం కంటే, నేను ఇంకా సమ్ అదర్ థింగ్స్ మీద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మీద నేను కాన్సంట్రేషన్ పెడతాను యాజ్ ఎ బిజినెస్ వుమెన్‌గా. సో, నేను మరి ఈ చిన్న లోగో డిజైనింగ్స్ గానీ, ఆహ్, బ్యానర్స్ డిజైనింగ్స్ గానీ, నా బిజినెస్‌కి కావాల్సిన డిజైనింగ్స్ అన్నీ నేనేం చేస్తాను, మీలాంటి ఎవరైనా ఫ్రీలాన్సర్స్ ఉంటారు కదా! లైక్ ఎవరికైతే ఈ స్కిల్ వచ్చుంటుందో వాళ్ళకి నేను వర్క్ అనేది ఇస్తాను. ఓకే. కానీ వాళ్ళు ఎక్కడుంటారు? అండ్ నేను వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి? యాజ్ ఎ బిజినెస్ ఉమెన్‌గా, యాజ్ ఎ క్లయింట్‌గా ఒక పర్సన్ నాకు ఆ పర్టిక్యులర్ వర్క్ నాకు ఒక డిజైనింగ్ చేసి ఇవ్వాలి నా వెబ్‌సైట్‌కి లోగో డిజైనింగ్. ఆడిని నేను ఎక్కడ ఫైండ్ చేస్తాను? అంటే దానికంటూ కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. సో, ఇలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వెబ్‌సైట్ ఇదంతా చేసే ఈ ప్రాసెస్‌నే ఏమంటారంటే ఫ్రీలాన్సింగ్ అంటారు. ఓకే. ఒక పదం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎఫిలియేట్ మార్కెటింగ్‌లో వచ్చి కమిషన్ ద్వారా ఎలా అయితే మనీ జాయిన్ అయితే మనీ వస్తుందో, దాన్ని ఎలా అయితే ఎఫిలియేట్ మార్కెటింగ్ అన్నారో, అలానే ఫ్రీలాన్సింగ్‌లో ఒకడికి ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ పర్టిక్యులర్ స్కిల్ వాడికి ఆ వర్క్ చేసి ఇస్తే వాడు నీకు మనీ ఇస్తాడు. దీన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. ఓకే. మరి ఈ స్కిల్ ఎక్కడ నేర్చుకోవాలి? మరి స్కిల్ నేర్చుకున్నాక సర్టిఫికేట్ ఉంటుందా? స్కిల్ నేర్చుకున్నాక మరి క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు? ఆ వెబ్‌సైట్స్ ఏంటి? ఓకే. అసలు ఆ స్కిల్ ఎలా అప్లై చేయాలి? ఓకే. ఆ క్లయింట్స్‌కి నేను ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు జాబ్‌కి ఎలా అప్లై చేస్తాం? అలానే క్లయింట్స్‌కి అంటే ఇప్పుడు ఎక్కడో యూఎస్‌లో ఉన్నాడు క్లయింట్ ఒకడు. ఓకే. ఎవడికో ఒకడు యూఎస్‌లో ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు. వాడికి లోగో డిజైనింగ్ చెయ్యాలి. సో, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉన్న నీకెలా కనెక్ట్ అవుతాడు వాడు? నీకే ఎందుకు అవుతాడు? ఇంతమంది ఉండగా ఫ్రీలాన్సర్స్. ఎలా అవ్వాలి? నీకే ఎలా అవ్వాలి? దానికి నువ్వేం చేయాలి? అనేవి ఈరోజు రేపు చెప్తా. ఓకే. సో, ఇప్పుడైతే అర్థమైంది కదా! ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో స్కిల్ నేర్చుకుంటాం. సో, ఈ స్కిల్స్ ఎక్కడుంటాయి అంటే మన గ్రూప్. ఈ స్కిల్స్ ఒక్కొక్కటి చెప్తాను. అయితే ఈరోజు లేదా రేపు. సో, ఈ మార్కెటింగ్, బ్రాండింగ్ ఈ అన్నిటిలోని మనకి ఒక కోర్స్ అయితే నేర్పిస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఫేస్‌బుక్ యాడ్స్, లింక్డ్ఇన్ మాస్టరీ లేదా పవర్ పాయింట్, ఎక్సెల్, ఇన్‌స్టాగ్రామ్, ఈమెయిల్ మార్కెటింగ్ లేదంటే కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్ ఈ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఈ స్కిల్స్‌నే మీరు నేర్చుకోవాలనమాట. నేర్చుకొని ఎక్కడ అప్లై చేస్తారు? ఓకే. ఇవి ఎలా యూజ్ అవుతాయి ఏంటో కూడా చెప్తాను. సో, ఇవి ఎక్కడ అప్లై చేస్తారంటే మనకి ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్. ఇవన్నీ ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్. ఓకే. స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఈ ప్రతి 16 వెబ్‌సైట్ ఉన్నాయి కదా! ఈ 16 వెబ్‌సైట్‌లో మీరొక వెబ్‌సైట్‌లో ఎళ్లి లాగిన్ అవ్వండి. సైన్ అప్ అవ్వండి. ప్రతి వెబ్‌సైట్‌లో సైన్ అప్ అవ్వండి. ప్రతి వెబ్‌సైట్‌లో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేయండి. అన్ని వెబ్‌సైట్‌లో ఒకేలా ఉంటది ప్రొఫైల్ క్రియేషన్ ఏమీ లేదు. జస్ట్ చూపిస్తానండి. జస్ట్ వాడు లాగిన్ అయ్యాక నువ్వేం చదువుకుంటున్నావు? నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇలాంటి ఇప్పుడు జాబ్‌కి అప్లై చేయాలంటే నౌకరీ వెబ్‌సైట్స్ అవి ఉంటాయా? సో, ఆ వెబ్‌సైట్స్‌లో మనం జాబ్‌కి అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేస్తాం? మనల్ని రెజ్యూమే అప్‌లోడ్ చేయమంటాడు. నువ్వెంత వరకు చదువుకున్నావు? ఏంటి? అని చెప్పేసి ఇలాంటి నార్మల్ బేసిక్ థింగ్స్ అడుగుతాడా? సేమ్ వే ఈ వెబ్‌సైట్స్‌లో మీరు వెళ్లి లాగిన్ అయినా సరే అదే అడుగుతాడనమాట. సో, అది కూడా చూపిస్తాను. బేసిక్‌గా అలా ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్‌లోకి వెళ్ళి మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక అక్కడ మీకు జాబ్ అప్లికేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ జాబ్ అప్లికేషన్స్ అవి మీకు చూపిస్తాను. లేదు ముందు చెప్తున్నాను. సో, జాబ్ అప్లికేషన్స్ ఇక్కడ అప్లై చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో మీరిప్పుడు వీడియో క్రియేటర్ అనుకోండి. అక్కడ వీడియో క్రియేటర్ అనుకోగానే చాలా జాబ్ అప్లికేషన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు నౌకరీలో జాబ్ ఎలా అప్లై చేస్తారో అలాగనే ఇక్కడ ఫ్రీలాన్సింగ్‌లో జాబ్స్ అప్లికేషన్స్ కనపడుతూ ఉంటాయి. మీరు దానికి అప్లై చేయడమే. అప్లై చేసినాక వాళ్ళు మీ ప్రొఫైల్ చూసి మీకు ఇస్తారనమాట. సో, ఫ్రీగా ఏంటి అంటే మీ గురించి మీరు ఎక్కువ చెప్పుకోవాలి. ఇప్పుడు బిజినెస్‌లో అనుకోండి జస్ట్ లైక్ ప్రమోషన్ సారీ ఎఫిలియేట్ అనుకోండి ప్రమోషన్. నువ్వు నువ్వెలా ప్రమోట్ చేయాలంటే ఇదిగో ఒక వెబ్‌సైట్ ఉంది. దీని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఈ మనీ జనరేట్ చేయొచ్చు. వెబ్‌సైట్‌లో ఎలా ప్రమోట్ చేసి లేదా స్కిల్స్ నేర్చుకొని చేయొచ్చు అని మాత్రమే చెప్తారు. దానికి స్కిల్ ఏం అవసరం లేదు. బట్ ఇక్కడ అలా కాదనమాట. స్కిల్ నేర్చుకోవాలి. సో, ఫస్ట్ 7 స్టెప్స్ ఏమన్నా
చెప్తున్నాను ఫ్రీలాన్సింగ్ వర్క్ మీకు కావాలి అంటే 7 స్టెప్స్ ఉండాలి. లెర్న్ బిజికల్ స్కిల్స్ అండ్ టేక్ సర్టిఫికేట్ అండ్ ప్రాక్టీస్. ఫస్ట్ ఏం చేయాలంటే స్కిల్ నేర్చుకోవాలి. ఈ స్కిల్స్ నేర్చుకొని ఒక్క సర్టిఫికేట్ తెచ్చుకుంటాం. ఒకటని కాదు, మీరు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని సర్టిఫికేట్ తెచ్చుకోండి. అండ్ సర్టిఫికేట్ తీసుకోమన్నాను కదా అని చాలామంది అసలు ఈ వీడియోస్ చూడకుండానే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసేసి క్వాలిఫై అయిపోయి సర్టిఫికేట్ తీసేసుకుంటున్నారు. ఈ ఎగ్జామ్ ఆన్సర్ ఆల్మోస్ట్ మీకు గూగుల్ సో అంటే మీరు అడగాలనుకున్నది ఇక్కడ కరెక్ట్గా అడిగితే అదే మీకు విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ హౌ టు వైరల్ మై రీల్ ఇన్ ఇన్స్టాగ్రామ్ విత్ ఇన్ 20 days. ఇలా ఇలా కొన్ని పాయింట్స్ అయితే మనకి క్లియర్గా చూపిస్తుంది. ఏమేమి పాయింట్స్, మేజర్ పాయింట్స్ లైక్ లేదంటే వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు పోస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. మరి నాకు ఏమని తెలియకపోతే ఇక్కడ ఇలానే టైప్ చేసుకుంటా ఇట్లానే చేసుకుంటా అనుకోండి. వీక్ డేస్ ఎప్పుడు పెట్టుకుంటే బెస్ట్, కొన్ని బెస్ట్ టైమింగ్స్ చెప్తుంది. ఇది ఏంటంటే అప్ టు డేట్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ అన్ని చేంజెస్ లైక్ వాట్ ఆర్ ద చేంజెస్ మేడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, అదే ఇన్స్టాగ్రామ్లో ఏమేమి లేటెస్ట్ చేంజెస్ వచ్చినాయి, లేటెస్ట్ చేంజెస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఇలా పూల్స్ అని చెప్పేసి ఎంగేజ్మెంట్, కొలాబరేషన్స్, ఇలా డిఫరెంట్ మనకు తెలియనివంటూ ఏది ఉన్నా దీన్ని టైప్ చేసి అడిగితే క్లియర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాకపోతే నువ్వు ప్రాంప్ట్ కరెక్ట్గా ఇచ్చుకోవాలంటే టైప్ చేసేటప్పుడు ఇది నువ్వు ఎంత కరెక్ట్గా ఇస్తే ఇది నేను కరెక్ట్గా ఇస్తే ఆన్సర్ కరెక్ట్ వస్తాయి. అంటే చాలా ఓకే. నేను చాట్ జీపీటీలో కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్ చేస్తున్న వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అసలు యాక్చువల్గా అందులో నుంచి కంటెంట్ కూడా తెచ్చుకొని అడిగి మోడిఫికేషన్స్ చేస్తారు. సో సర్టిఫికేట్స్ తీసుకున్నారు, అవి మీకు సర్టిఫికేట్ గూగుల్లో కూడా దొరుకుతాయని చెప్పేసి గూగుల్లో కూడా తీసేసుకుంటున్నారు అనమాట. ఐ మీన్ గూగుల్లో దొరుకుతాయి అంటే ఆన్సర్స్ గూగుల్లో దొరుకుతాయి. ఆన్సర్స్ తెచ్చేసుకొని చాట్ జీపీటీ ద్వారా ఆన్సర్స్ తెలుసుకొని ఆన్సర్స్ కొట్టేసి జస్ట్ క్లాస్ వినకుండానే సర్టిఫికేట్ తీసేసుకొని తొందరగా సర్టిఫికేట్ ఉంటే నీకు జాబ్ వచ్చేస్తుంది అన్న భ్రమతో మీరు ఏం చేస్తున్నారు, చాలామంది క్లాస్ నేర్చుకోకుండా సర్టిఫికేట్కి వెళ్ళిపోతున్నారు. అది చాలా పెద్ద తప్పు. నువ్వు ఇప్పుడు దొరకవు ఓకే, సర్టిఫికేట్ కోసం నువ్వు ఇప్పుడు ఏదో అలా పైన క్లాసెస్ అవి చూడకుండా జస్ట్ సర్టిఫికేట్స్లో సర్టిఫికేట్ చేసేటప్పుడు వచ్చే ఆన్సర్స్ అనేవి గూగుల్లో వెతికి ఆన్సర్స్ చేయొచ్చు. కానీ నీకు ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే నువ్వు ఫ్రీలాన్సింగ్ వెళ్ళినాక ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేసినాక ఇక్కడ బిడ్ అని చెప్పేసి క్లయింట్ ఇంటర్వ్యూ ఒక పార్ట్ ఉంటుంది. ఓకే, ఎవరు తీసుకుంటారంటే నువ్వు ఎక్స్పీరియన్స్ అయితే పెద్ద తీసుకోదు, ఫ్రెషర్గా ఉన్నప్పుడు చిన్న క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ క్లయింట్ ఇంటర్వ్యూ అంటే ఒక పెద్ద వచ్చి అడగడు, జస్ట్ మీరు ఏం చేస్తున్నారు, అసలు ఏంటి, మీరు నిజంగా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తారా లేదా అని టెస్ట్ చేస్తాడనమాట. అసలు ఇప్పుడు జాబ్కి అప్లై చేస్తే నిజంగా నువ్వు జాబ్ చేసావా లేదా అని ఎలా టెస్ట్ చేస్తారు, స్కిల్స్ టెస్ట్ చేస్తారు. సో సచ్చేవి ఇక్కడ కూడా స్కిల్స్ టెస్ట్ చేస్తారు. మరి ఆ స్కిల్ నువ్వు నేర్చుకోకుండా స్కిప్ కొట్టేసిన వాడివి ఇప్పుడు వాడు ఏదైనా క్వశ్చన్ అడిగితే నువ్వు చెప్పగలవా ఈ క్లయింట్ ఇంటర్వ్యూలో? చెప్పండి, చెప్పలేరు కదా, ఎవరూ చెప్పలేరు. సో అప్పుడైనా నువ్వు దొరికిపోతావు. అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది, నువ్వు ఆన్సర్ చేయకపోతే అరే వీడికి స్కిల్ ఏం లేదు, ఈ సర్టిఫికేట్ ఇదంతా ఫేక్ ఏమో, ఏ వేస్ట్ గాడు అని చెప్పేసి మీకు జాబ్ ఇవ్వరు, మీకు ఫ్రీలాన్సింగ్ వర్క్ ఇవ్వరు. ఇది జాబ్ కాదు. జాబ్ జాబ్ అంటే 9 to 5 కమిట్మెంట్ అన్నట్టు. ఇది జస్ట్ లైక్ 2 to 3 hours వర్క్ ఉంటుంది అంతే. ఓకే, ఆ వర్క్ ఏముంటుందంటే నువ్వు నేర్చుకున్న స్కిల్ నువ్వు అప్లై చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఏమి చేయలేదు ఏంటో కూడా చెప్తాను. సో అలా మీరు అక్కడైనా దొరికిపోతారు. అందుకే కరెక్ట్గా క్లాసెస్ అయితే నేర్చుకోండి. ఓకేనా? వన్స్ సరే దీక్ష నేను క్లాస్ నేర్చుకున్నా తర్వాత ఏం చేయాలి, మరి ఇప్పుడు క్లాస్ నేర్చుకున్నాను కదా పోర్ట్ఫోలియో పెట్టాలనుకున్నాను కదా, మరి అది ఎలా, ఏ వెబ్సైట్లో నేను పోర్ట్ఫోలియో పెట్టాలంటే ప్రతి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ప్రతి వెబ్సైట్లో నేను ఇప్పుడు ఈ అప్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్
చేస్తాను. బికాజ్ ఇది వన్ ఆఫ్ ది టాప్ వెబ్సైట్. అప్వర్క్, ఫైవర్, అప్వర్క్, ఫైవర్ ఒకటి, ఫ్రీలాన్సర్ ఒకటి, అప్వర్క్ ఒకటి, లింక్డ్ఇన్ ఒకటి ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఇందులో ఉంటారు అండ్ రిమైనింగ్ వాటిలో ఉండరు అని చెప్పట్లేదు, బట్ ద బెస్ట్ అన్న దగ్గర ఇవన్నమాట. సో ఇవి కాకుండా అంటే ఇప్పుడు ఈ ఫైవర్, అప్వర్క్ ఇవన్నీ ఏంటంటే ఫ్రమ్ ఫ్రీలాన్సింగ్ అనే వర్డ్ వచ్చినప్పటి నుంచి, అనే కల్చర్ వచ్చినప్పటి నుంచి ఈ వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. ఇవి మిగిలిన ఫ్లెక్స్ జాబ్స్ ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య లేటెస్ట్గా వచ్చినవి. ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి కదా, ఇంకా కాంపిటేటర్స్ లాగా అలా వచ్చిన వెబ్సైట్స్. కానీ ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇక్కడ ఫైవర్, అప్వర్క్ వీటిల్లో ఏమంటే క్లయింట్స్ ఉంటారు, కాదన్ను. కాకపోతే వీళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ పీపుల్ వీళ్ళకి వర్క్ చేసి ఉంటారు. ఇందులో ఉన్న క్లయింట్స్కి ఇప్పుడు అదేంటి, నేనే ఒక పర్సన్ని హైర్ చేసుకున్నాను అన్న బిజినెస్ ఉమెన్, నేను ఒక పర్సన్ హైర్ చేసుకున్నాను, కంటెంట్ రైటర్ని. ఆడికి ఒక 1 month వర్క్ ఇచ్చాను, చేస్తాడు, వెళ్ళిపోయాడు. నాకు మళ్ళీ ఒక 3 months తర్వాత కంటెంట్ క్రియేటర్ కావాలి. ఓకే, కంటెంట్ క్రియేటర్ జాబ్ ఉంది నా దగ్గర, కావాలన్నప్పుడు నేను మళ్ళీ వెళ్ళి కొత్తగా ఇంటర్వ్యూస్ చేసుకొని మళ్ళీ వాడిని హైర్ చేసుకొని అంత తదంగం పెట్టుకుంటానా? లేదా నేను ఆల్రెడీ ఒక పర్సన్తో వర్క్ చేశాను, పాత అబ్బాయితో, మరి నేను మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికి వెళ్తానా? ఎవరైనా ఈ ఖర్చు, మళ్ళీ వీడు కొత్తోడుకు రావడం, వాడికి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టడం, అదంతా వాడి మీద ఇన్వెస్ట్ చేసే బదులు ఈ పాతోడి దగ్గరికి వెళ్ళిపోతా, అవునా? సో ఇక్కడ ఏంటంటే పాత వాళ్ళకి ఎక్కువ, అంటే క్లయింట్స్కి పాత ఫ్రీలాన్సర్స్ ఎక్కువ ఉంటారనమాట. సో ఇవి లేటెస్ట్ వెబ్సైట్స్ కాబట్టి కొత్త కొత్త పీపుల్ ఉంటారు, అంటే పాత వాళ్ళు వెళ్ళకుండా లేదా కొత్త కొత్త పీపుల్ ఉండడము. సో ఇక్కడ మీకు కొత్త పీపుల్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఇక్కడ అంటే అంత ఈజీ ఆపర్చునిటీస్ దొరకవు. ఫైవర్లోని, ఫ్రీలాన్సర్స్లో, అప్వర్క్లో, ఇవన్నీ పెద్ద వెబ్సైట్స్, ఆల్రెడీ ఉన్న వెబ్సైట్స్ కాబట్టి ఉండవు అని చెప్పను, బట్ దొరకవు అని కూడా నేను చెప్పను. కానీ కంపేర్ టు కొత్త వెబ్సైట్స్తో పోలిస్తే ఇక్కడ కొద్దిగా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది మీకు. బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యాక మీరు ఈ ఫైవర్, ఫ్రీలాన్సర్, ఇప్పుడు వీటిలో జాబ్ చేసుకునేది, వీటిలో మీ క్లయింట్స్ దొరికినాక ఇప్పుడు మీరు మళ్ళీ ఈ ఫైవర్, అప్వర్క్ ఇలాంటి వెబ్సైట్స్కి రండి, బాగా యూజ్ అవుతుంది అప్పుడు. ఎందుకంటే అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అఫ్కోర్స్ వాడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తీసుకుంటారు ఎక్కువ. నువ్వు పాత అవన్నీ, కొత్త అవన్నీ. అప్వర్క్ సైన్ అప్ అవ్వండి. సో ఫస్ట్ ఫ్రీలాన్సరా, క్లయింట్ అని ఉంటుంది. ఇప్పుడు నువ్వెవరు, క్లయింటా, ఫ్రీలాన్సరా? చెప్పండి, ఎవరు మీరు? ఇప్పుడు మీరు స్కిల్ నేర్చుకుంటున్నారు, ఓకే, ఒకటికి పని చేస్తున్నారు మీరు, అంటే ఫ్రీలాన్సర్. మీరు ఇస్తారు వర్క్, క్లయింట్. ఇప్పుడు నేను బిజినెస్ ఉమెన్ అన్నాను కదా, సో ఇప్పుడు నేను బిజినెస్ ఉమెన్ అనుకో, నేను ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఆమె క్లయింట్ అని చెప్పి ఎన్రోల్ అవుతా. ఓకే, ఎన్రోల్ అంటే లాగిన్ అవుతా. అదే ఇప్పుడు అవ్వాలనుకుంటారు కదా, సో మీరు ఫ్రీలాన్సర్ అని చెప్పి లాగిన్ అవ్వాలి. ఓకే, అప్లై యాజ్ ఎ ఫ్రీలాన్సర్. నేమ్ ఇస్తారు, ఆల్రెడీ అకౌంట్ ఉంది, బట్ మీకోసం నేను మళ్ళీ చేస్తున్నా. లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే కంటిన్యూస్ది జీమెయిల్తో అయినా కంటిన్యూ అయిపోవచ్చు మీరు. ఓకే, జీమెయిల్తో కంటిన్యూ అయ్యాను. టర్మ్స్ అండ్ కండిషన్స్, క్రియేట్ మై అకౌంట్. ఇక్కడ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ మై ప్రొఫైల్ని సెట్ చేసుకోమని అడుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మై ప్రొఫైల్ సెట్ చేసుకోమని అడుగుతుంది.
సెట్ చేసుకోండి. ఇక్కడికి వెళ్తే మీరు జాబ్స్ని ఫైండ్ చేయొచ్చు, అది కూడా చూపిస్తాను. కాంట్రాక్ట్స్ ఏమొచ్చాయి, ఇప్పుడు వరకు ప్రాజెక్ట్స్ ఏమి వచ్చినాయి, ఎవరు ఏంటి కాంటాక్ట్స్ ట్యాప్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఇప్పుడు ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి వెబ్సైట్ చాలా స్లో ఉంది. నెట్ వస్తుంది. అండ్ మీకు వన్స్ కంపెనీ వాడు పే చేస్తున్నప్పుడు మీరు మధ్యలో పేపాల్ అనే ఒక అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అకౌంట్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా పేపాల్ అని చెప్పేసి మనకు ఒక అకౌంట్ ఉంటుంది. ఓకేనా? సో పేపాల్ అనే అకౌంట్ని మీరు రెడీ చేసుకోండి. సో ఇప్పుడు ప్రొఫైల్ని క్రియేట్ చేస్తున్నా. క్వశ్చన్స్ ఐమ్ బ్రాండ్ న్యూ టు దిస్. కొత్త కదా, మీరు ఎక్స్పీరియన్సా? Income to earn, make income on side to get a job experience for full time. Don't have a goal in my mindset. Main income, సైడ్ ఇన్కమ్ అయినా పెట్టుకోవచ్చు అనుకోండి. నువ్వు నీకేనా లేదా ఇంకెవరికైనా, నువ్వు నీకే కదా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నావు. ఓపెన్ టు ద కాంట్రాక్ట్ టు హైర్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది. కాంట్రాక్ట్ అంటే తెలుసు కదా, సెటన్ పీరియడ్ వరకు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. అలా అయినా చేయొచ్చు అనమాట. 6 months, కొందరు 6 months ఉంటుంది, కొందరు 1 month ఉంటుంది, కొందరికి 1 day ఉంటుంది, కొందరికి 1 hour కూడా ఉంటుంది. అలా కూడా చేయొచ్చు. ఇక్కడ లింక్డ్ఇన్ కావాలంటే లింక్డ్ఇన్ పెట్టుకోవచ్చు. అప్లోడ్ రెజ్యూమే పెట్టుకోవచ్చు. లేదా మీరు మాన్యువల్గా అప్లై చేస్తాను, మీ గురించి మీరు మాన్యువల్గా చెప్పుకుంటాను అంటే మాన్యువల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్, ఒక కంటెంట్ రైటర్ అనుకోండి. మీ స్కిల్స్ ఇవన్నీ కంటెంట్ రైటర్, ఇంకా సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఏమైనా ఉందా? లేదు. డిజైనింగ్లో ఇప్పుడు నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ తీసుకొచ్చి, ఎందుకంటే నాకు డిజిటల్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్ ఇవన్నీ తెలుసు కదా. ఓకే, ఇది స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ స్పెషల్గా ఒకటే తీసుకోమంటుంది. నార్మల్గా అయితే మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నాయో అన్ని స్కిల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో ఎన్ని స్కిల్స్ అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ ఫర్ టైంని ఇంత అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది, తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇంకా మీకు ఏమన్నా స్కిల్స్ ఉన్నాయా? ఫోటోషాప్ అని చెప్పి పెడతా. ఓకే, ఫోటోషాప్ అన్నట్టు అలా ఏదో ఒక స్కిల్. ఇప్పుడు C++ అనుకోండి, కోడింగ్ అనుకోండి, C++ అని. నేను రైటర్ లేదా వీడియో ఎడిటర్. కంటెంట్ రైటర్, వీడియో ఎడిటర్. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, ఎల్స్ నీది ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? నథింగ్. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ లెటర్ పెట్టండి, లేకపోతే నెక్స్ట్. ఓకే, క్లిక్ స్కిప్ ఫర్ నవ్ అని చెప్పి నెక్స్ట్ ఎడ్యుకేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్. అలా స్కూల్ గాయత్రి బీటెక్. ఓకే, బ్యాచులర్స్ ఆఫ్ టెక్నాలజీ, ఫీల్డ్ కెమికల్ ఇంజనీరింగ్. ఓకే, నుంచి అయ్యారు అని చెప్పేసి నీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, స్టూడెంట్కి ఏమేమి నేర్చుకున్నావు ఏంటి, లేదా నీకు ఏమైనా అవార్డ్స్ ఉన్నాయా? ఇన్ కేస్ ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు అంటే నువ్వు ఆల్రెడీ చేసేసి ఇప్పుడు నువ్వు హౌస్ వైఫ్ అనుకో, లైక్ ఇప్పుడు మీరు హౌస్ వైఫ్ అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇక్కడ మీరు బీటెక్ లాస్ట్ ఎడ్యుకేషన్ ఏదో ఫిల్ చేసుకోండి. ఎడ్యుకేషన్లో ఎలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా వచ్చినాయా ఏంటి అని చెప్పి. ఇంగ్లీష్ వచ్చు, సో ప్రొఫెషనల్ లెవెల్ ఫ్లూయెంట్. ఫ్లూయెంట్ అయితే ఫ్లూయెంట్. ఇంకేదైనా లాంగ్వేజ్ వస్తే లాంగ్వేజ్.
సో ఇప్పుడు మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఐఎమ్ ఏ డెవలపర్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ వెబ్సైట్ ఫర్ స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ బిజినెస్ వెదర్ యూర్ ట్రైంగ్ టు విన్ వర్క్. అంటే అతని గురించి అతను చెప్పుకున్నాడు. ఇక్కడ నేనేం చేస్తాను, ఎగ్జాంపుల్గా ఆమె లోగో డిజైనర్ ఆర్ కంటెంట్ రైటర్, మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. సో ఆమె లోగో డిజైనర్ క్రియేటెడ్ అలా logos, good logos for small and big companies అన్నట్టు. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయి ఉంటే, ఈ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు అంటే మీరు ఏం చేస్తారు, జస్ట్ లైక్ ఎలా పెడతారంటే, నాకు లోగో డిజైనింగ్స్ వచ్చు, నేను దాని మీద సర్టిఫికేట్ తీసుకున్నాను, ఓకే నేను చాలా ప్యాషనేటెడ్ ఉన్నాను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు మనం సేమ్ లైక్ రెజ్యూమేలో ఎలా పెడతామో మన గురించి మనం చెప్పుకుంటూ, అలానే ప్యాషనేటెడ్ ఉన్నాను, నాకు ఇవి వచ్చు అవి వచ్చు, ఇతను సేమ్ ఎలా పెడుతున్నారు, నాకు ఇవన్నీ వచ్చు అని చెప్పేసి క్లియర్గా మనం ఇక్కడ మన గురించి అయితే రాసుకుంటాం. ఓకేనా, ఒక 100 వర్డ్స్తో. ఓకే, రాసుకొని నాకు తెలిసి ఇప్పుడు 10 వర్డ్స్ రాయకపోతే వెళ్ళదనుకుంటా. సో ఇలా నేను ఒక 100 వర్డ్స్ వరకు రాసుకొని సెట్ చేసుకుంటా. నా గురించి నేను చెప్పుకున్నా. ఇక్కడ ఫోను లొకేషన్ ఏమైనా కావాలంటే పెట్టుకోండి. అండ్ ఇది హవర్లీ రేట్, మీరు పర్ హవర్కి క్లయింట్ దగ్గర నుంచి ఎంత ఛార్జ్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ పెట్టుకోండి. బిగినర్ కాబట్టి 5 అని పెట్టండి. నార్మల్గా అయితే మీరు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తే ఈ $5ని కాస్త మీరు ఎన్ని డాలర్స్ అయినా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇది మీ ఇష్టం, 15 పెడతారో 1500 పెడతారో అనేది ఇంకా మీ ఇష్టం. యాజ్ ఏ ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఒక $5 నుంచి అయితే మీరు ఆ, ఏమంటారు, ఒక $5 నుంచి అయితే మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా, $5 అయితే నేను పెడుతున్నా. ఓకే, ఫైవ్ నువ్వు $5 పెడితే మధ్యలో ట్యాక్స్ అది పోయి నీకు 4.50 వస్తుంది. ఓకే, ఐ మీన్ ట్యాక్స్ ఇన్ ద సెన్స్ సమ్ ఫీస్ ఉంటాయన్నమాట. మధ్యలో థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉంటుంది, పేపాల్ అనే అకౌంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఇప్పుడు క్లయింట్ అనేవాళ్ళు మీకు మనీ వేశారనుకోండి, సో మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి రాదు. మధ్యలో అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ మీరు ఓకే అన్నప్పుడు మీకు సగం మనీ పే చేస్తాడు, అది పేపాల్ అకౌంట్లో ఉంటుంది. సో నువ్వు వర్క్ చేసి ఇస్తావు, వాడికి వర్క్ నొక్కితే ఓకే అంటే వాడు కూడా అప్పుడు మీకు కంప్లీట్ వర్క్ అనేది వాళ్ళకి ఇచ్చేసినాక వాడు ఓకే అన్నాక ఈ పేపాల్ అకౌంట్ ఏమంటే అదే మరి అమౌంట్ అంతా పేపాల్ అకౌంట్లో ఉంటుంది కదా, అది థర్డ్ పార్టీ అప్లికేషన్లో ఉంటుంది. అప్పుడు మీకు రిలీజ్ చేస్తుంది అనమాట మీ అమౌంట్ అంతా. ఓకే, మీరు వర్క్ చేయకుండానే రిలీజ్ చేసేసి ఆ తర్వాత మీరు వర్క్ ఎగ్గొట్టేడాలి ఇలాంటివి ఏమి ఉండవు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్స్ పెడతాను. సంథింగ్ ఇండియా, వైజాగ్, టీ, విశాఖపట్నం. ఓకే, పెట్టుకొని ప్రొఫైల్ ఇచ్చుకోవడమే. వెళ్ళగా ఫోటో కూడా కావాలి ఇప్పుడు.
ఇచ్చేసే లేవే. ఇచ్చే పెట్టకపోతే వెళ్ళదు ఇప్పుడు ఇది. సరే ఆకు. చేయాలి. వెళ్ళి ఒకసారి నిమిషం. ఫోల్డర్ అంటే వెతకాలి. ఎప్పటి నుంచి వాయిస్ బ్రేక్ అవుతుంది? వాయిస్ బ్రేక్ అవుతుందా?